సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది. కైట్స్ చాలామంది ఎగురేస్తుంటారు. టంగూస్ మాంజాన్ని బ్యాన్ చేయాలనేసి కూడా కొంతమంది చెప్తున్నారు. అయినా ఎగిరేస్తున్నారు, కొన్ని ప్రాణాలు కూడా పోతున్నాయి. ఓవరాల్గా దీనిపైన ఏమంటారు? అంటే మనకి సంక్రాంతి అంటే మెయిన్గా గాలిపటాలు గుర్తొస్తాయి. చాలామంది మిద్దెల పైకి ఎక్కి గాలిపటాలు ఎగరేస్తూ ఉంటారు. దారం తగితేనేమో కింద బండి నడిపే వాళ్ళకి గొంతు పోద్ది, లేదా ఎగరేసే ప్రయత్నంలో వాడు మిస్టేక్ చేస్తే మిద్దె మీద చన్న పడతాం జరుగుతుంది. ఎవరో ఒకరు పోతుండ్రు. అటు గాలిపటం ఎగరేస్తూ మిద్దె మీద చన్న స్లిప్ అయ్యి దూకాల్సి వస్తుంది, లేదా గాలిపటం దారాలు తెగి రోడ్డుకి మధ్యలో పడి గొంతుకి అడ్డం వచ్చి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవాల్సి వస్తుంది. అవి కొంచెం డేంజరు. నార్మల్ దారాలు కానీ ఇంకేమైనా యూస్ చేయండి, అవి అయితే వద్దు. గాలిపటాలు ఎగరేయాలని రూల్ అయితే లేదు కదా, అది మన హ్యాపీనెస్కి మన సరదా కాబట్టి పబ్లిక్ అంటే రోడ్డు మీద తిరిగే వాళ్ళ గురించి కొంచెం ఆలోచించండి. సిటీలో చాలామంది తిరుగుతూ ఉంటారు, డెలివరీ బాయ్స్ కానీ ర్యాపిడో బాయ్స్ కానీ జాబ్కి వెళ్ళే వాళ్ళు, సమ్ పీపుల్స్ ఇట్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అది ఇబ్బంది అవుతుంది. అందుకని కొంచెం గాలిపటాల మీద ఇంట్రెస్ట్ చూపే వాళ్ళు, ఎగరేసే వాళ్ళు కొంచెం ఆలోచించండి. మిగతా వాళ్ళ గురించి కూడా కొంచెం ఆలోచించి చూడండి. ప్రభుత్వం కూడా దీనిపైన కొంచెం స్పందించి ఏమన్నా చేస్తే బెటరు. ఏదో దారాలు ఉన్నాయి కదా, వాటి పేరేం పేరు చేనమంగ, అవి కొంచెం డేంజర్, అవి షార్ప్గా ఉంటాయి. అవి బ్యాన్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నాను. ఇక్కడ మనకి ఉండాల్సినవి మనకున్న ప్రొడక్ట్స్ ఏడా, వాటిని మనం కొని మన ప్రాణాల మీద తెచ్చుకోవడం ఇబ్బంది. అవైతే బ్యాన్ చేస్తే బెటర్. బ్యాన్ చేస్తే మరి చిల్డ్రన్స్ కావచ్చు, ఇట్లా ఎగిరేసే లవర్స్ ఉంటారు కదా, కైట్స్ లవర్స్, వాళ్ళకి ఏమన్నా డిసప్పాయింట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? డిసప్పాయింట్ అంటే వాళ్ళు ఎగరేసిన తర్వాత అది కట్ అయ్యి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ ప్రాణాలకు థ్రెడ్ వస్తాయి. అప్పుడు అది ఇంకా పెద్ద డిసప్పాయింట్ కదన్నా. మనం గాలిపటం ఎగరేయటం వల్ల వేరే వాళ్ళకి ఏదైనా హాని జరిగితే అది పెద్ద మిస్టేక్, పెద్ద డిసప్పాయింట్. దానికి మించిన డిసప్పాయింట్ అయితే ఏది లేదు. మూవీ కదా, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి, ఫ్యామిలీ వండినవి తినండి, లేదా సినిమాకి వెళ్ళండి, రకరకాలుగా ఉంటాయి. ఈ గాలిపటాలు ఎగరేస్తేనే వాళ్ళకి ఈ పండగ సెలబ్రేషన్ అవుతుంది అనుకుంటే అది రాంగ్. సంక్రాంతి సెలబ్రేషన్స్ కూడా గట్టి చేస్తారని అంటూ ఉంటారు, ఏపీ సైడ్ కావచ్చు. మీరే దాని గురించి చెప్పాలంటే? సంక్రాంతి అంటే మనకి ఏపీనే గుర్తొస్తుంది. మేబీ ఇక్కడ ఆల్మోస్ట్ తెలంగాణలో సగం మంది ఖాళీ అవుతారు. హైదరాబాద్ నార్మల్గా చూసుకుంటే అయితే సంక్రాంతి వస్తే, అంటే రెండు అన్నదమ్ముల స్టేట్లు కదా, అందుకని ఎక్కువ అక్కడ చేస్తారు. అంటే తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి అటు సైడ్. తమ్ముడు అన్నెవరు అంటే అన్న నేను ఆంధ్రప్రదేశ్ అనుకుంటున్నా, ఆంధ్రప్రదేశ్ అన్న అనుకుంటున్నా. ఏదైతే మొత్తానికి సంక్రాంతి అంటే మనకి ఏపీనే గుర్తొస్తుంది. ఫైనల్గా ఏం చెప్తాం మరి? హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి. గాలిపటాలు ఎక్కడ పడితే అక్కడ ఎగరేయకండి. ఎగరేసిన పెద్ద పెద్ద గ్రౌండ్లలో ఎగరేయండి. మిద్దెల మీదకి ఎక్కి ఏదైనా మిస్టేక్ అయ్యి స్లిప్ అయ్యి పడటం, లేదా మీరు పెట్టిన దారం వల్ల వేరే వాళ్ళ గొంతుకి అడ్డం పడి ఏమన్నా ఇబ్బంది జరగటం, అవి రిస్క్. మీరు ఇబ్బంది పడద్దు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు.